చిచి ఏం బతుకో ఏమో, కుక్క కంటే అద్మానంగా అయిపోయింది. ఈ ముసలోని చేసుకున్న కంచి పగలు లేదు రాత్రి లేదు, బాడీ అంతా ఫేన్సే. చి బతుకు బోడగాను. ఏమైంది కసిరించుకుంటున్నావు? ఏమైంది ఫ్రెష్గా నిగనిగలాడుతున్నావు? పోదాంపా. చి ఏం బుద్ధి నీది? ఇంత వయసు వచ్చింది, ఇంకా ఇంత ముసలాడు అయినా కూడా నీ బుద్ధి మాత్రం పోనించుకోవట్లేవు. చి రాత్రి అంతా పడుకొని లేవు, ఇప్పుడు కూడానా? ఏమే ముసలాడు అంటున్నావు? ఇది బాల మెరుపే, నా సత్యేందో తెలియదా? పోదాంపా. చి నీ బాధ తట్టుకోలేకనే పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్ వేసిన, అయినా నీకు సిగ్గు రాలేదు. చి నాటకాలు చేయకే, నేను చూస్తే మూడొస్తుంది. పని అయినాక నువ్వు వంద చెప్పు, నీ మాట వింటేనే. టైం వేస్ట్ చేయకు, నడే. ఏమే ఇంకొక రౌండ్ వేసుకుందామా? చి మనిషివా గాడిదివా నువ్వు? ఎంత చెప్పినా ఇంటలేవు. నేను ఆడదాన్రా, నేను బర్రెను కాదు. నీ సంగతి చెప్తాగు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాగు. నీకు ఇచ్చుకోపోవే, ఇచ్చుకోపో. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు? ఇచ్చుకోపో, నడు. నీ సంగతి చెప్తాగు, నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాగు. రోజు రోజుకి నీ పనులకు ఆగడాలు లేకుండా పోతున్నాయి. ఇచ్చుకోపో, ఎక్కడ మళ్ళీ ఇక్కడికి రావాలి. అరే ఏమైందమ్మా? బండి కింద పడి సత్తా ఏంది పొద్దు పొద్దున? జరగమ్మా జరుగు. ఎవరమ్మా? ఏడున్నాడమ్మా? వాడు ఏడున్నాడు? నేను వస్తానా, పద నడు. వాడి సంగతి ఏందో చూద్దాం, నడు. ఉన్నాడా? వాడు ఇంట్లోనే ఉన్నాడా? నడు, వాడి సంగతి ఏందో చూపెడతాడు. అదొక పిచ్చిది. నా మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వనీకి పోతుందా? ఇసోటి ఎన్ని చూడలేవు, ఎన్నిసార్లు పోలేవు, ఎన్నిసార్లు రాలేవు. ఈ అమ్మాయి నిజంగా తీసుకొచ్చింది. సార్ నమస్తే సార్. రా, పొద్దు పొద్దున్నే దుకాణం పెట్టమేంద్రా? ఆ జుట్టేంది, ఆ కత్తేంది, ముళ్ళ పంది లాగున్నావు. పొద్దున్న లేచి భార్యను కొడతారా? ఏంద్రా ఇది? ఆమెనే కొట్టింది సార్. ఇక చూడండి సార్, ఇక కొట్టింది సార్, ఇక కొట్టింది. నొప్పిలు దాకా నీకే తాగుతున్నా సార్. ఆపరా, ఎద్దులాగున్నావు, ఎందుకు ఎడుతున్నావురా ఆడలాగా? ఏందమ్మా నువ్వే కొట్టినవాడా మళ్ళీ ఎడతావు? లేదు సార్, వాడు అన్ని దొంగ మాటలు చెప్తాడు సార్. వాడని బాగా కొడతాడు సార్, ఊరికే తాగొచ్చి టార్చర్ పెడతాడు సార్. ఏమ్రా? సార్ ఆమెనే కొట్టింది సార్. ఆ పిల్లని చూస్తే అమాయకురాలు లెక్క కనబడుతుంది, నువ్వు చూస్తే దున్నపోతు లాగున్నావు. ఆమె కొట్టిందంటే ఏమ్రా? 4 తగిలితే నిజం చెప్తావు. ఆదరా చెప్పు, చెప్పరా? నా మీద ఒకటి పెడతాడంట్రా. ఏందమ్మా వాడు మనిషేనా? వాడిని ఎట్లా చేసుకున్నావమ్మా? వాడైతే దొరకని వాని సంగతి చెప్తా. సార్ కొంచెం భయం చెప్పండి సార్, వాడు మాట వినకుండా అయిపోతాడు మొత్తం. నేను భయం చెప్తా, ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి అమ్మా, నా నంబర్ రాసిస్తా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? 2 రోజులు అవుతుంది సార్ అన్నం తినక. ఏమైనా వండుకొని తిందామన్నా ఇంట్లో బియ్యం లేవు, సరుకులు లేవు. వాడు టార్చర్ ఎక్కువ అవుతుంది సార్, ఇంట్లో ఏమి తెత్తలేడు. పొద్దంతా ఇళ్ళల్లో పని చేస్తుంది, ఇంటికి రాగానే పైసలు వేయని కొట్టినని పైసలు తీసుకొచ్చి గుంజుకొని తీసుకుపోయి తాగుతుంది సార్. ఏడవకమ్మా, ఏదన్నా ఉంటే వాడు మళ్ళీ వస్తే నాకు ఫోన్ చేయి.
ఏమన్నా చేసి వాడికి కొంచెం భయం చెప్తానమ్మా చెప్తా. ఇక అమ్మా 2000 ఉన్నాయి, సామాన్లు తెచ్చుకో, బియ్యం తెచ్చుకో, తిను. వాడు మళ్ళీ ఏమన్నా వస్తే నాకు ఫోన్ చేయి, నంబర్ ఇస్తా. సరేనా అమ్మా? సరే సార్, వాడికి ఏమన్నా చేసి కొంచెం భయం చెప్పండి సార్ వాడికి. తప్పకుండానమ్మా చెప్తా. నువ్వు జ్యోతి కదమ్మా? అవును సార్, నేనే. నమస్తే సార్. ఏమమ్మా జ్యోతి, బాగున్నావు? మరి బాగున్నా సార్. బాగున్నారా మీరు? బాగున్నాం. కానీ మీ ఆయన మళ్ళీ కొడుతుండా అమ్మా? లేదు సార్, ఆ రోజు నుంచి రాలేడు ఇంటికి. ఆ రోజు పోయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అవునా? ఎటు పోతున్నావు అమ్మా? పాల ప్యాకెట్ తెస్తానికి పోతాను సార్, కిరాణా షాప్ కాడికి. ఓకే ఓకే, సరే సరేనమ్మా. ఇంత దూరం వచ్చారు కదా సార్, చాయ్ తాగిపోదురు రండి. చాయ్ ఇప్పుడు ఎందుకమ్మా? సార్ మీరు ఇంటికి వెళ్ళండి, నేను పాల ప్యాకెట్ తీసుకొని వస్తాను. సరేనమ్మా. సరే సార్. ఇగోండి సార్, కూర్చోండి, టీ తాగండి. కూర్చో అమ్మా. తాగండి సార్. అబ్బా, చాలా రోజుల తర్వాత టేస్ట్ టీ తాగినమ్మా. నీ చేతి మైమనో ఏమో మరి. అదేం లేదు సార్, అందరిలాగానే నేను చక్కెర పాలు పోసి చేశాను. మీకు అలా అనిపిస్తుంది అంతే. అందరూ చేసేది చేస్తారు, కానీ నువ్వు చేసే దానిలో టేస్ట్ ఎక్కువ కనబడుతుందమ్మా. సరే జ్యోతి, మరి ఇక నేను వెళ్తా. వెళ్ళాల్సిందేనా సార్? వెళ్ళాలి కదా. వెళ్ళాల్సిందేనా సార్? వెళ్ళాలి కదా. వెళ్ళాలా? వెళ్ళాలి కదా. వెళ్ళాలా? వెళ్ళాలి కదా. తప్పదంటారా? తప్పదు కదా. సారీ జ్యోతి, ఏదో ఎమోషనల్లా జరిగిపోయింది. పర్వాలేదు సార్, మీరు నాకో సాయం చేశారు, నేను మీకో సాయం చేశాను. అంతే అంటావా? అంతే కదా. అయినా జ్యోతి, ఈ ఇల్లు బాగాలేదు జ్యోతి. నాకు తెలిసిన ఒక ఇల్లు ఉన్నది, అందులోకి సెట్ అయిపో, నేను చూసుకుంటా. పర్వాలేదు సార్, నాకు ఇక్కడ మంచిగానే ఉంది, ఉంటా ఇక్కడ. కాదమ్మా, నేను చెప్పేది నువ్వు. రేపు నేను పంపిస్తా, నువ్వు డైరెక్ట్ కాల్ చేయాల్సిందే. అవునా? చేయాల్సిందే, ఇక్కడ బాగాలేదమ్మా. వచ్చేసి సరే సరేనా? సార్. బాయ్. సరే. నీకు సర్ప్రైజ్ ఉన్నది, కళ్ళు తెరవకు. అవునా? ఏంటి ఆ సర్ప్రైజ్? కళ్ళు మూసుకో, చెప్తా నేను. తొందరగా చెప్పండి. ఆగు, నేను తెరవద్దు. నువ్వు ఇక్కడ నుంచో. తొందరగా అరే చెప్పండి. ఆగు, నువ్వు తెరిస్తే మరి ఉండదు. తీస్తున్నా. తీయద్దు. తొందరగా, ఎంతసేపు? ఇప్పుడు తెరు. నాకోసమేనా? నీకోసమే. ఎలా ఉంది? నిజంగా నాకోసమేనా? నిజంగా నీకోసం. చాలా బాగుందండి. ఇగో వేసుకో. వావ్, సూపర్. ఎంత మంచి వారండి, నా కోసం తీసుకొచ్చారు. మస్తు బాగుందండి. థ్యాంక్ యూ బంగారం, నా కోసం తీసుకొచ్చామా. థ్యాంక్ యూ అండి. మంచిగా నేను అడగక ముందు అన్ని తెచ్చిస్తారు. మీరు కూర్చోండి, మీకోసం కూల్ డ్రింక్ అన్నా కాఫీ అన్నా తీసుకొని వస్తాను. డార్లింగ్, వేడి వేడి టీ తీసుకొస్తాను. ఓకే డార్లింగ్. అరే ఎల్లేష్, జీవితం అంటే నీదేరా, ఫుల్ ఎంజాయ్. డార్లింగ్, ఇదిగోండి మీకోసం వేడి వేడి టీ తీసుకొని వచ్చాను.
ఎంత బాగుందే. నీ చేతులు ఏదో మ్యాజిక్ ఉంది. ఈ ఛాయ్ తోటే కదా నువ్వు నన్ను పడేసింది. చాయ్ తోటి పడేసాను. ఎందుకు అడుగుతాను? అయ్యో అయ్యో, ఏమైంది బంగారం? నన్ను పట్టుకోదు. కాదు, ఏమైంది చెప్పు. కాదు డార్లింగ్, ఇటు తిరుగు డార్లింగ్. ఏమైంది? ఏమైంది? మా బంగారం కాదు, దగ్గరికి రావద్దు. బుజ్జి కాదు. రండి, నా దగ్గరికి రావద్దు మీరు. నన్ను ఏదో ఫ్లోలో అన్నాను, దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు బంగారం? అయినా ఛాయ్కే పడిపోతానా? నీ అందానికి పడిపోయాను. అయినా పోన్లే, సారీ బంగారం. సారీ చెప్పాను కదా. ఈ ఒక్క పరిస్థితి ఓకేనా? బాయ్ డార్లింగ్. ఒక 2 days నాకు క్యాంప్ ఉంది, వెళ్ళొస్తా. జాగ్రత్త, ఓకేనా? ఓకే అండి. ఇగో ఇది దగ్గర పెట్టుకో. ఏదైనా షాపింగ్ గీపింగ్ చేయి, సరేనా? ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేయి, సరేనా? డబ్బులు అవసరం ఉన్నా, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి, ఓకేనా? బాయ్ మరి. బాయ్ అండి. బాయ్. తొందరగా రండి. ఓకే ఓకే, వస్తా, తప్పదు. బాయ్. ఏమండి, ఒక్క నిమిషం. ఏమైంది డార్లింగ్? జాగ్రత్త అండి. ఓకే డార్లింగ్, ఓకే. 2 days వరకు మీకు గుర్తుండాలి కదా నేను, అందుకోసమే. నేను ఎప్పుడు మర్చిపోను డార్లింగ్. బాయ్ బాయ్. జాగ్రత్త. బాయ్. హలో. హలో, చెప్పు బంగారం. ఏం చేస్తున్నారండి? ఏం లేదు, క్యాంపులో ఉన్న బంగారం. అవునా, అన్నం తిన్నారా? తిన్నాను బంగారం, ఇప్పుడే. చెప్పండి ఇంకా. మీరే చెప్పాలి బంగారం. ఏంది డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదండి, చెల్లె ఇంతకుముందే ఫోన్ చేసింది. చెల్లె ఫోన్ చేస్తే నువ్వెందుకు డల్గా ఉన్నావే బంగారం? మీకు చెప్పా కదండి, ఊర్లో మనకి ఆస్తులు ఉన్నాయని. అవును. అయితే ఏదో కొంచెం మిస్టేక్ వల్ల 10 లక్షలు కడితే మనకు వస్తుంది ఆస్తి అంత అని అంటున్నారంట. అర్జెంట్ 10 లక్షలు కట్టమంటున్నారు. అవునా? దానికి ఎంత అవుతుంది? ఎంత మనం అమ్మితే ఎంత వస్తుంది మరి? మనం 10 లక్షలు కడితే 1 కోటి రూపాయల దాకా వస్తుందండి. ఓహో, మన ఒక్క పాలకే 1 కోటి రూపాయలు వస్తుందా? చెల్లె వాళ్ళది మనది ఇద్దరు కలిపి ఉంటది కదా. అవునా? సరే సరేలే, ఎందుకు నువ్వు బాధపడకు, నేను పంపిస్తలే. ఎందుకు దానికి ఎందుకు డల్ అయిపోయినావు? అవునా, నా దగ్గర లేవు కదండి, మిమ్మల్ని అడగాలంటే ఏదోలా అనిపించి అలా. నీదోటి నాదోట బంగారం, నేను పంపిస్తా కదా. సరే అండి. ఓకే, నేను పంపిస్తా వేరే వ్యక్తితోటి, తీసుకో పోయి కట్టు. సరే అండి, నేను 1 dayలో వస్తా, సరేనా? సరే, బాయ్, జాగ్రత్త. బాయ్. ఓకే. అరే ఎల్లేష్, ఏది లాభం లేకుండా ఏ పని చేయలేదు కదా. రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయల లాభం. ఎంజాయ్, డబ్బులకు డబ్బు. రైట్, గ్రేట్ రా ఎల్లేష్. ఎవరు వస్తున్నా? ఎవరండి? నమస్తే మేడం, సార్ పంపించింది మేడం. అవునా, కూర్చోండి. వాటర్ తీసుకొని వస్తాను. సరే మేడం. హలో మేడం, సార్ డబ్బులు ఇచ్చిండు. అవునా? ఓహో, మావాడి అందాన్ని చూసానా? హలో, ఏం చూస్తున్నారు? సార్ మేడం, నమస్తే. ఓకే, వెళ్ళండి.
ఇదేనా మ్మ్. రావడం? కూర్చో. అబ్బాయి ఏంటండి 2 days లో వస్తానని 1 week తర్వాత వచ్చారు. చెప్పాను కదా ఆడ వర్క్ ఉంటుందని. అయినా కానీ మనం డబ్బులు కట్టాం కదా, ఆ జాగ సంగతి ఏమైంది? ఇదేంది రాంగ్ దాని గురించి అడుగుతాను. అది పోనీ కానీ అదండి చాలా రోజులైంది. సరే కానీ పగా నాకు కూడా చాలా రోజులైంది. ఏమైంది బంగారం? మనం డబ్బులు కడితిమి, ఆ భూమి సంగతి ఏమైంది? ఏం చెప్పవు? కంగారు పడకండి, రేపు నేను ఊరు వెళ్తాను. 2 రోజులు అక్కడ ఉండి ఏం జరిగిందో కనుక్కొని వస్తాను. మరి నేను రావాలా? వద్దులేండి, నేను వెళ్ళి చూసి వస్తాను. మనకు రావాల్సింది ఎట్టావో మనకే వస్తుంది కదా. అవునా? మరి చెప్పు తొందర. పోయి వస్తావా రేపు? వెళ్తారు, రేపు వెళ్ళి 2 days ఉండి అన్ని కనుక్కొని వస్తాను. సరే కనుక్కొని రా, మరి వెళ్తా. బాయ్. ఓకేనా? కనుక్కో మరి, ఎందుకంటే అన్ని డబ్బులు కట్టాం కదా. సరే అండి. బాయ్. గజ్జి పెట్టినట్టు పెట్టిండు. ఏం చేయాలి వీడికి? ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్ గురించి మర్చిపోయినట్టు చేయాలి. ఏం చెప్పాలి వీడికి? ఏమన్నా చేసి ఆ టాపిక్ గురించి ఇంకోసారి అడగొద్దు వాడు. ఏదో ఒకటి చేయాలి. మీ అమ్మ ఎప్పుడు చూసినా డోర్ లాక్ ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదేంది? నాకు చెప్పకుండా చేయకుండా ఎటుపోయింది? ఇన్ని రోజుల నుండి వస్తున్నా, డోర్ ఎప్పుడు చూసినా లాగే ఉంటుంది. చూస్తా, ఎటన్నా ఊరికి పోతే అక్కడే ఉందా, పంచాయతీ ఇట్లా పెట్టుకుంటా. ఏమవుతుందో ఏమో. ఎవరే నమ్మద్దు, ఇది నన్ను మోసం చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంటికి చూస్తే తాళం. డబ్బులు దొబ్బింది, మోసం చేసింది. దీన్ని ఎట్లయినా దొరకబడతా. ఇడిచిపెట్ట చూస్తా ఎంత దూరం పోతుందో. అమ్మా, డోర్ తీసుకున్నది. ఏంటి ఎటు పోయినావు ఈ 3 రోజుల నుండి? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? చెప్పా కదండి ఊరికి వెళ్తున్నా అని. అక్కడేమో సిగ్నల్ లేవు. ఫోన్ చేయొచ్చు కదా. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు కదా. ఎందుకు అంత కోపడుతున్నారు? రండి కూర్చోండి. ఏమో నన్ను ఏమన్నా మోసం చేద్దామని అనుకుంటున్నావేమో అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు మోసం చేస్తానండి చెప్పండి. మీరంటే ఎంత ఇష్టం నాకు. ఏమైంది? నువ్వు పోయిన పని ఏమైంది? నేను పోయిన పని జరిగిందండి, కానీ జస్ట్ ఒక్క చిన్న మిస్టేక్ అండి. మళ్ళీ ఏంటిది? అప్పుడు 50 లక్షలు వస్తాయి. మా చెల్లెకి 50 లక్షలు, మనకి 50 లక్షలు అనుకున్నాం కదా. ఇప్పుడు 50 లక్షలు కాదు, మనకి 1 కోటి రూపాయలు, మన చెల్లెకి 1 కోటి రూపాయలు. కానీ ఒక చిన్న ప్రాబ్లం అండి. మళ్ళీ ఏమైంది గడికి? మనం ఇప్పుడు 20 లక్షలు కడితే మనకి 30 లక్షలు వస్తాయి. 30 ప్లస్ అవి 1 కోటి. 1 కోటి 30 లక్షలు వస్తాయండి మనకి. అవు కానీ మళ్ళీ 20 లక్షలు ఎడికేది ఎత్తునే. ఇది వరకు 10 లక్షలు తెచ్చినప్పుడే నా పెళ్ళ మీద బంగారము, ఇల్లు తాకట్టు పెట్టి అవన్నీ తీసుకొచ్చి నీకు గట్టినా. ఇప్పుడు మళ్ళీ ఎడికేది ఇవ్వాలి? నా దగ్గర డబ్బులు లేవే. ఏం లేదండి, ఒక్కసారి కొంచెం కష్టపడి ఒక 20 లక్షలు తెస్తే వారం రోజులలో జస్ట్ 1 వీక్లో మనకి 1 కోటి 30 లక్షలు మన చేతికి వస్తాయండి. ఏమో ఒక్కసారి కొంచెం కష్టపడి తెచ్చియండి. 20 లక్షలే కదా. ఎవరిని అడగాలి? ఎవరు ఇస్తారు ఇప్పుడు? ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి, ఒక్కసారి కొంచెం అడగండి ఎవరినైనా. సరే ఒక్క నిమిషం, నన్ను అరేంజ్ చేద్దాం. మరి వాళ్ళని అడుగుతా. కంపల్సరీకి వస్తాయి కదా? వస్తాయండి, 1 కోటి 30 లక్షలు వస్తాయి మనకి.
హలో, అరే కృష్ణ, ఏం లేదురా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? నాకు కొన్ని డబ్బులు అవసరం పడ్డాయిరా. అరే ఒక 20 లక్షలు అరేంజ్ చేయరా, నీకు వారం రోజులలో ఇచ్చేస్తా. ప్లీజ్ రా, సాయంత్రం లోపు కావాలరా అర్జెంటుగా. చిన్న మాదోటి లిటికేషన్ ఉన్నదిరా, అవి కట్టినామనుకో నీకు వారం రోజులలో నీకు ఇచ్చేస్తారా. ఓకే, గిది ఒక్కటి సాయం చేయరా, ఓకేనా? సరే. ఏమన్నాడండి? సరే, నేను సాయంత్రం ఎట్లో అరేంజ్ చేస్తాలే. మా బంగారం, నేనేం చెప్పినా కాదన్నాడు. గ్యారంటీగా వస్తాయి కదా. వస్తాయండి, 30 లక్షలు మన చేతికి. నేను ఈ లెక్క లేని పీకల కూడకపోయినా అప్పులల్లా అసలు మాట అత్తలేదు, తడబడుతుంది. నేను మరి వస్తాయి కదా. వచ్చినాక మీరు అప్పులన్నీ కట్టుకుంటారులేండి. సరే సరే, నేను వెళ్ళేసి వస్తా, మరి నాకు అర్జెంట్ పని ఉన్నది. అప్పుడేనా? సరే, అక్కడ అరేంజ్ చేయాలి కదా. సరే అండి, బాయ్. బాయ్. ఇదేంది ఇంత గాలి వస్తుంది? ఏమో మంచిగా చెడుకా? మంచిగా ఉంటుంది, చెడుకి ఎందుకు అవుతుంది? అరే వా, ఏంది ఇది? మంచి శక్తితమా చెడుకా? నాకు ఏం అర్థం కావట్లేదు. మంచిగా అవుతుంది, మనకు కలిసి వస్తుంది కాబట్టి అట్లా వస్తుంది. డబ్బులు తీసుకొచ్చారా? నాకు తెలుసు అండి మీరు బంగారం డబ్బులు తీసుకొస్తారని. డబ్బులు ఏమి? డబ్బులు అరేంజ్ కాలేదు. ఏంటి? డబ్బులు అరేంజ్ కాలేదు. అవునా? తీసుకురమ్మని చెప్పా కదా. వాడిని అడిగినా ఇస్తా అన్నాడు, ఇప్పుడు టైంకి వచ్చినాక లేవు అని అంటాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా అడగపోయారు. ఇప్పటికే ఎక్కడ అప్పులు అక్కడ తీసుకొని వచ్చి పెట్టినా, ఎవరు ఇవ్వట్లేదు. మీరు తీసుకొస్తారు అనుకున్నాను. డబ్బులు దొరికితే తీసుకురానా, అరేంజ్ కావట్లేదు. మీరేం చేస్తారో నాకు సంబంధం లేదండి, నాకు అన్ని ముచ్చట్లు చెప్పకండి. నాకైతే 20 లక్షలు కావాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? సావమంటున్నావా? నేను ఎడికే తేవాలి డబ్బులు? అడగండి అందరిని అడిగే తీసుకొచ్చా, ఇప్పటికీ నీకు మస్తు తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావే? మీరు ఏమన్నా చేయండి, ఒక 20 లక్షలు అరేంజ్ చేయలేరా? మన కోసమే కదా నేను అడిగేది. ఈ 20 లక్షలు కూడా అరేంజ్ చేయకపోతే మీరేం మగోడు అసలుకి? అంటే ఏమన్నట్టే? ఇప్పటి వరకే నా పిల్ల మీద పుస్తలు ఇవన్నీ అమ్మినా, నా భూమి జాగాలు కూడా అమ్మి నీకు పెట్టినా, నీకు పెట్టలేదా? ఎవరు పెట్టినా నీకు పెట్టలే. అంటే ఇన్ని రోజులు మీరు తీసుకొస్తేనే నేను పడుతున్నానా? ఎప్పుడు మీరు తీసుకొచ్చి సాగారా నన్ను? మరి ఎవరు తెచ్చిరే? నువ్వు తెస్తేనే పడుతున్నానా నేను? మరి ఎవరు తెచ్చిర్రు? నేను పెడతలేనా నీకు? మాట్లాడుతున్నావు మళ్ళీ. మొన్న 10 లక్షలు ఇచ్చినా, ఇప్పటికి దాదాపు 1 కోటి రూపాయలు లెక్క ఇచ్చినా. ఏమో తక్కువ మాట్లాడుతాను? ఏది 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చినావు నువ్వు? నీకు ఇచ్చిన. నువ్వేంట్రా, నీ పెళ్ళాన్ని కొట్టంగానే నీకు రేషం వచ్చిందా? ఇన్ని రోజులు ఎటు పోయినావురా? నా పిల్లానే కొట్టలేనురా నేను. నువ్వు ఎట్లా కొడతావురా? నువ్వు అర్థమైతే నాకా? అంటే మీరిద్దరు కలిసి డ్రామా ఆడతాన్రా? నీ సంగతి ఏందో చూపెడతా. నా ఆస్తులు అమ్మి పెట్టినా అంటే మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడతాన్రా? చూపెడతా, నా పోలీస్ పవర్ ఏందో చూపెడతా. మీరిద్దరు నవ్వుతాన్రా, నా పోలీస్ పవర్ ఏందో మీకు చూపెడతా. పోలీస్ అంట సారు ఏదో చెప్పారంట. ఒకసారి సినిమా చూసారా, తర్వాత అర్థమైతుంది. ఏం సినిమా చూపెడతావు? అంటే మీరు ఇవన్నీ వీడియోలు తీసారా? ప్లీజ్ రా, మీకు దండవురా, ఆ వీడియోలు ఎవరికి పంపకుర్రా. ప్లీజ్ రా, మీ కాలు మొక్కురా. ప్లీజ్ రా. ఓ సారు, సినిమా చూసినా కానీ చాలు. మేము అడిగిన 20 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా సరే సరే, నేను మొత్తం సోషల్ మీడియా ఇస్తా.
నీ పిల్లలు ఆగమైపోతారు. నీకు దండం రా, నాకు పిల్లలు ఆగమవుతారా, నా జాబ్ పోతుందిరా, ఎక్కడ ఎండ్లకు రిలీజ్ చేయకరా ప్లీజ్ రా, మీకు దండం రా, మీకు కాలు పట్టుకుంటారా ప్లీజ్ రా, మీకు గదో పట్టుకుంటారా, నన్ను వదిలిపెట్టరా, నా దగ్గర డబ్బులు లేవురా, ఉన్న కాడికి తెచ్చిచ్చిర్రా, మీకు దండం పెడతారా, నన్ను వదిలిపెట్టుర్రా, నేను పోతారా. రే నీ దగ్గర డబ్బులు లేవంటారు కదా, నీకు ఒక బంపర్ ఆఫర్, పోవే. ఇదిగోండి. రే నీకు ఊర్లో చాలా వస్తుంది, మా పేర్ల మీద రాసేసాయి. మీ జోలికి నేను రాను, మా జోలికి నువ్వు రాకు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, అది మా అమ్మ నాన్నకు సంబంధించిందిరా. రాయిరా రాయ్, ఇవన్నీ మాకు చెప్తున్న కథలు రాయ్. మీరు ఇట్లా మోసం చేస్తారని అనుకోలే. చల్ నడు. ఆ వీడియో డిలీట్ చేయరా, రాసి ఇచ్చిన కదా. అవసరం వస్తుంది మాకు. దుబాయ్ ప్లీజ్ రా, వీడియో డిలీట్ చేయి. అబ్బా ఎంత హ్యాపీగా ఉందో. నెక్స్ట్ ఏ బక్రా దొక్కుతాడో. ఆస్తంతా మన చేతికి వచ్చిందని మనం అనుకున్నది సాధించాము. అబ్బా నెక్స్ట్ ఏ బక్రా దొరుకుతాడో. నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆలోచించాలి. ఈ రోజులలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుందామని వెళ్తే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.